తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎగువ నుంచి గోదావరి ప్రవాహం క్రమేపీ తగ్గుతున్న కోనసీమ లంక గ్రామాల్లో మాత్రం వరద కన్నీళ్లు తెప్పిస్తోంది. గోదావరి, వృద్ధ గోదావరి, వశిష్ట, వైనతేయ నదీపాయాలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని లంక గ్రామాల్లో ఇళ్లను గోదావరి చుట్టుముట్టింది. వరదల వాణిజ్య పంటలు దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. గోదావరి శాంతిస్తోంది. భద్రాచలం వద్ద నిన్న 55 అడుగులకు దాటి ప్రవహించిన వరద 45 అడుగుల దిగువకు చేరింది. క్రమంగా ఉధృతి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు మాత్రం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అనేక లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గురజాపు లంక వెళ్లే ప్రధాన రహదారి నీట మునిగింది. కూనలంక, లంకాఫ్ ఠానేలంక, లంకాఫ్ గేదెల్లంకలో అంతర్గత రహదారులు వరదలో కలిసిపోయాయి. ఇళ్లను గోదావరి చుట్టుముట్టింది. కొబ్బరి తోటలో నిల్వ ఉంచిన కొబ్బరిని రైతులు గట్లకు తరలించారు. పి గన్నవరం మండలం జి పెదపూడి లంక వద్ద వశిష్ట గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. జి పెదపూడి లంక, బూరుగు లంక, అరిగిలవారిపేట, ఉడిముడి లంక గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. ఊడిమూడి ఏటిగట్టు దిగువన గోదావరి పోటెత్తడంతో పేదల పూరి గుడిసెలు మునిగిపోయాయి. గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. కనకాయలంక, అయోధ్యలంక, మర్రిమూలపుచ్చలంక, రావిలంక, ఆనగారిలంక, పెదమలంక, ఊడిమూడిలంక, జి పెదపూడిలంక, బూర్గులంక, అరిగిలవారిపేట, అద్దంకివారిలంక, అయినవేలిలంక, వీరవల్లిపాలెం గ్రామాల ప్రజలు మరపడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లా అయినవిల్లి, కొత్తపేట, కపిలేశ్వరపురం మండలాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. అయినవిల్లిలోని లంక గ్రామాలతో పాటు కొత్తపేట మండలం వానపల్లి లంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారి లంక ప్రాంతాల్లో గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటంతో స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ముక్తేశ్వరంలోని ఎదురుబిడియం కాజ్వేను వరద ముంచెత్తింది. రెవెన్యూ అధికారులు పడవల్ని ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వరద రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లంక గ్రామాల్లోని పొలాలు నీట మునిగాయి. ఏటిగట్టున సాగు చేసిన అరటి, కోకో, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి.